బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఈ నెల 10న బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకెళ్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గువ్వల బాలరాజు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీతో 2 దశాబ్దాల అనుబంధానికి గువ్వల గుడ్ బై చెప్పారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావును కలిసిన గువ్వల బాలరాజు ఈ నెల 10వ తేదీన బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విధానాలుగాను ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా అర్థమైంది కాబట్టి పార్టీలో చేరడానికి నేను సిద్ధపడ్డ మాట వాస్తవం. నేను ఇదే పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. 2007లో బీఆర్ఎస్ లో చేరిన గువ్వల బాలరాజు క్రియాశీలకంగా పనిచేశారు. 2009లో నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. 2018లో కూడా మరోసారి విజయం సాధించి ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు గువ్వల బాలరాజు. ఓ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాన్ని బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించారు.